నాన్న, ఏంటి నాన్న ఇక్కడ కూర్చున్నారు? తల్లి, ఇలా కూర్చోరా తల్లి. తల్లి, ఈ జీవితం చాలా కష్టంగా ఉంది కదరా. ఇంకా 2-3 నెలలే కదా నాన్న. ఏంటి తల్లి, అల్లుడు గారిలో మార్పు వచ్చిందా? లేదు, అలవాటైపోతుందిలే నాన్న. రన్నా అన్న పోంచెద్రు. నా పేరు జానకిరామ్. ఇది నా కథ. You thought you sent me to a castle which turned into a hassle. There's nothing that I can do. Wish I haven't undo. You thought you sent me to a castle which turned into a hassle. మాయ చేసి పోకుర మామా నా గంగుల మామ, మాయ చేసి పోకుర మామా. మంచి నీళ్ళ బావి కాడ ఎదురు చూస్తూ ఉన్నా లేరా. 5 గంటలు అయిపోయాయి, నువ్వు మాత్రం రానే లేదు. మాయ చేసి పోకుర మామా నా గంగుల మామ, మాయ చేసి పోకుర మామా. మాయ చేసి పోకుర మామా నా గంగుల మామ, మాయ చేసి పోకుర మామా. మాయ చేసి పోకుర మామా నా గంగుల మామ. ఆపండ్రా. ఎందుకురా ఆపారు? ఆడంతేరా, చేయండిరా. మాయ చేసి పోకుర మామా నా గంగుల ఈ రోజు డోస్ పడిందా? మాయ చేసి పోకుర మామా. నన్ను ఒక ఆంటీ కొట్టింది. ఆంటీ కొట్టిందా? ఆంటీ కొట్టిందా? అరే వాళ్ళ ఆంటీ కొట్టిందిట్రా. కూర్చోండి. నువ్వే అంకులురా, నిన్న ఆంటీ ఎందుకు కొట్టిందిరా? చెప్పరా, సిగ్గుపడకు. ఈరోజు ఏం చేసావు చెప్పరా, రే చెప్పరా. నువ్వు చూడడానికి సింహపందిలో ఉన్నావు. కొంచెం తిండి తగ్గించి సన్నబడితే బాగుంటావు అన్నాను, అందుకు కొట్టేసిందిరా. అలవాటే కదరా నీకు. దీని గురించే మా డాన్స్ ఎందుకురా ఆపుతావు? సరే గాని ప్రసాద్ గడ ఏమైపోయాడురా? ఈ మధ్యనే కనిపించట్లేదు. అవునరా, ఏమైపోయాడు? ఏమోరా తెలీదు. ఒరే, వాడికున్న ఇల్లు కూడా అమ్మేసేసి వాళ్ళ అమ్మాయి పెళ్లి చేశాడంటరా. అదేంట్రా, ఇల్లు అమ్మేయడం ఏంట్రా? పెళ్లి గురించి ఒక్క మాట అయినా మనకు చెప్పలేదు. అదేరా, మనకేం చెప్పలేదు. పెళ్లి ఎలా చేశాడురా? నాకు తెలియదురా.
వాళ్ళ అమ్మాయి ఎవరినో ప్రేమించిందని పంతం మీద వేరే అబ్బాయిని చూసి సడన్గా పెళ్లి చేశాడంట్రా. మరి ఇప్పుడు అంతా సెట్ అయిందిరా? ఏమోరా వాడు టచ్లో ఉంటేనే కదా, కానీ వాడు కూడా అల్లుడితోనే ఉంటున్నట్టు తెలిసిందిరా. ఎక్కడుంది ఇది? వంటగదిలోనా? వచ్చేసారా? ఏం పర్లేదు బంగారం, నీ పని నువ్వు చేసుకో 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 చేసుకో. మొగుడు వచ్చాక షూ తీయాలని సారీ అండి. చేసుకో చేసుకో చేసుకో, నీ పని నువ్వు చేసుకో. వాటర్ ఇవ్వాలని ఏం తెలియదు. చేసుకో చేసుకో, నీ పని నువ్వు చేసుకో. చేసుకో, నీ పని నువ్వు చేసుకో. ప్లేట్ ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు దీనికి. నాన్న చూస్తున్నారేమో. అది అలా ఉంటుంది. ఈ పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరిగిందని ఇది స్టేట్మెంట్. ఏవండి